నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ నేను మీ అమోఘ్ దేశపతి శత్రువును జయించాలంటే యుద్ధమే చేయనక్కర్లేదు అవసరమైతే కూటనీతిని కూడా ప్రయోగించాలంటారు ఆచార్య చాణక్యుడు యుద్ధానికంటే ముందు శత్రువు యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే చాలు యుద్ధం గెలిచినట్లేనంటారు అందుకోసం భయంకరమైన భీతి గొలిపే ఆయుధ సంపత్తిని శత్రువు ఎదుట ప్రదర్శిస్తే చాలు అంటారు ఇప్పటి ఆధునిక రక్షణ రంగ నిపుణులు ప్రస్తుతం మన దేశానికి ప్రధాన శత్రు దేశాల్లో ఒకటి పాకిస్తాన్ అయితే మరొకటి కమ్యూనిస్టు చైనా దేశం ఈ రెండు దేశాలు కూడా ఇటీవలి కాలంలో రక్షణ సంబంధాల పరంగా పటిష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రెండు శత్రు దేశాలు ఇలా పరస్పరం సహకరించుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టిన భయమే కారణమంటారు కొందరు రక్షణ రంగ నిపుణులు నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అంటే అర్థమే మారిపోయిందని అంటారు అంతకుముందు భారత్ అనగానే అదొక సాఫ్ట్ కార్నర్ దేశం మెతక వైఖరి కలిగిన దేశం కానీ నరేంద్ర మోదీ రాకతో భారత్ అంటే ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనే వాలే దేశ్ హై అనే విధంగా మారిపోయింది నార్త్ ఈస్ట్లోని వేర్పాటువాద మూకలను ఏరివేయడంలో భాగంగా మయన్మార్ అడవుల్లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ చైనాకు గుబులు పుట్టించింది ఇంకా ఎల్ఓసి దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అలాగే బాలాకోట్పై వైమానిక దాడులు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి దీంతో భారత ప్రజల్లో కూడా మోదీ ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది ఏదో ఒకరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం మొత్తం మనదవుతుందనే ఆశలు చిగురించాయి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పీఓకేలో భారీగా పెట్టుబడులు పెట్టిన డ్రాగన్ కూడా ఈ విషయాన్ని పసిగట్టింది ఈ కారణంగానే భారత వైమానిక దాడుల నుంచి పాకిస్తాన్ను కాపాడేందుకు చైనానే రంగంలోకి దిగిందని కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ నెల మొదటి వారంలో పాక్ గగనతలంలోకి ప్రవేశించే శత్రు దేశాల యుద్ధ విమానాలను కూల్చివేసేలా HQ-9P హైమాట్స్ క్షిపణులను డ్రాగన్ చైనా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్కు సరఫరా చేసింది అలాగే చైనా ఆక్రమిత షింజియాంగ్ ప్రావిన్స్లను HQ-9 క్షిపణులను మోహరించింది ఈ క్షిపణులను రష్యా మేడ్ S-300కు నకలుగా పేర్కొంటారు కొంతమంది రక్షణ రంగ నిపుణులు రష్యా నుంచి S-300 క్షిపణులను కొనుగోలు చేసిన చైనా ఆ తర్వాత వీటిని కాపీ కొట్టి HQ-9 పేరుతో తామే దేశీయంగా రూపొందించినట్లుగా బిల్డప్ ఇస్తుందని అంటున్నారు 100 కిలోమీటర్లకు అవతల ఉన్న శత్రు విమానాలను క్షిపణులను ముందే పసిగట్టి ఎదురుదాడి జరిపే సత్తా HQ-9 క్షిపణి వ్యవస్థకు ఉందని చైనా చెప్పుకుంటోంది భారత్కు వ్యతిరేకంగా సైనిక పరంగా పాకిస్తాన్ను బలోపేతం చేసేందుకే పీఓకే సరిహద్దులతో పాటు పశ్చిమ సరిహద్దుల్లో వీటిని మోహరించినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ చైనా మేడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి టెక్నాలజీ పరంగా అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది పాకిస్తాన్ మోహరించిన ఈ HQ-9 క్షిపణి వ్యవస్థను పూర్తి స్థాయిలో కౌంటర్ చేయడానికి భారత్ కూడా తనదైన వ్యూహాలను మొదలుపెట్టింది రష్యాతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు శరవేగంగా పావులు కదుపుతోంది దీర్ఘకాలిక భద్రతా వ్యూహంలో భాగంగా ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దేశానికి అత్యవసరమని అటు రక్షణ రంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు నిజానికి 2019లోనే భారత్ రష్యాల మధ్య S-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించిన సంతకాలు జరిగాయి ఒప్పందాల్లో భాగంగా రష్యా భారత్కు S-400 క్షిపణి వ్యవస్థను అందించాల్సి ఉంది ఈ వ్యవస్థ కోసం భారత్ రష్యాకు దాదాపు $5.4 బిలియన్ చెల్లిస్తోంది అయితే అమెరికాకు ఈ డీల్ ఇష్టం లేదు అమెరికా కూడా భారత్కు పేట్రియాట్ థర్డ్ వంటి క్షిపణులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కానీ భారత్ మాత్రం రష్యా నుంచి S-400 కొనుగోలుకే మొగ్గు చూపింది బహుళవిధ రాడార్ శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి క్షణాల వ్యవధిలో ఎదురుదాడి చేసే మెకానిజం విమాన విధ్వంసక క్షిపణులు కంట్రోల్ సెంటర్ వంటివి ఈ S-400లో అంతర్భాగాలుగా ఉన్నాయి ఈ వ్యవస్థ 3 రకాల క్షిపణులను ప్రయోగించగలదు శత్రు విమానాలను పైలట్ రహిత UAVలను క్షిపణులను తుత్తునియలు చేస్తుంది శత్రు విమానాలు క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తున 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి ఎదురుదాడి జరపగలదు ఇది ఏకకాలంలో 30 శత్రు విమానాలు UAVలు క్షిపణులను ఎదుర్కోగలదు అంతేకాదు ఈ క్షిపణి వ్యవస్థను రోడ్డు మార్గం ద్వారా సరిహద్దుల్లోని ఏ మూలకైనా సులభంగా తీసుకొని పోవచ్చు కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే శత్రు దేశాలపై ఎదురుదాడికి సిద్ధం చేయొచ్చు సైన్యానికే కాకుండా వాయు నౌకాసేనలు మూడింటికి గగనతల రక్షణ వ్యవస్థగా S-400 వ్యవస్థను మనం సులభంగా వాడుకోవచ్చు అయితే S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో ఒప్పందం చేసుకున్న ఏడాది అమెరికా కూడా తన ప్రత్యర్థి దేశాలపై ఆర్థిక ఆంక్షలను విధించేలా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ CAATSA చట్టాన్ని తెరపైకి తెచ్చింది ఈ చట్టం రష్యా ఇరాన్ ఉత్తర కొరియా దేశాలకు చెందిన రక్షణోత్పత్తుల సంస్థల నుంచి ఆయుధాలు కొనుగోలు వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికాకు అవకాశం కల్పిస్తుంది
అమెరికా కార్సా చట్టం తెరపైకి తేవడంతో దాని ప్రభావం S-400 కొనుగోలుపైన కూడా పడింది. దీంతో ఈ డీల్ ఇన్నాళ్ల పాటు ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం అటు పాకిస్తాన్ ఇటు చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో పాటు భారత్ టార్గెట్గా HQ-9 క్షిపణుల మోహరింపు వార్తల నేపథ్యంలో ఇప్పుడు S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ భారత్కు అనివార్యంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించాలని అమెరికాపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వచ్చింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా అమెరికాతో నిరంతర సంప్రదింపులు జరిపారు. తనదైన మంత్రాంగం ద్వారా అమెరికాకు అసలు తత్వం బోధపడేలా చేశారు. దీంతో దిగివచ్చిన అమెరికా చివరకు భారత్పై కార్సా ఆంక్షలు విధించకపోవచ్చునని సంకేతాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికా సెనేటర్లు మార్క్ వార్నర్, జాన్ కార్నిన్ కూడా రంగంలోకి దిగి భారత్ పక్షాన మాట్లాడుతున్నారు. మరికొంతమంది సెనేటర్లను సైతం మోటివేట్ చేస్తున్నారు. భారత సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం భారత్కు ఇప్పుడు ఎంతో అవసరమని, రష్యా నుంచి భారత్ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు అంగీకరించాలని, దానికోసం కార్సా చట్టం ఆంక్షల పరిధి నుంచి భారత్ను తప్పించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నడిపిన మంత్రాంగాన్ని చూసి వివిధ దేశాలకు చెందిన రక్షణ రంగ నిపుణులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా రక్షణ పరంగా ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి రష్యానే భారత్కు కీలక భాగస్వామిగా ఉండేది. మోదీ మాత్రం అటు రష్యాను ఇటు అమెరికాను భారత్కు వ్యూహాత్మక కీలక భాగస్వామిగా మార్చివేశారు. మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన కూటనీతి మూలంగా 2016లోనే అమెరికా భారత్ను అధికారికంగా తమ రక్షణ భాగస్వామిగా గుర్తించిందనే విషయం మనం మర్చిపోవద్దు. చైనా ఒక్క భారత్ పైనే కాకుండా దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియాలపై కూడా కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనాకు చెక్ పెట్టే సామర్థ్యం ఒక్క భారత్కు మాత్రమే ఉందని గుర్తించిన అమెరికా S-400 కొనుగోళ్లపై మౌనం వహిస్తోందని అర్థం చేసుకోవాలి. అయితే ఏకకాలంలో 2 అగ్రదేశాలతో సమాన స్థాయిలో డీల్ చేయడం మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం. దేశరక్షా సమం పుణ్యం, దేశరక్షా సమం వ్రతం, దేశరక్షా సమం యాగో దృష్టో నైవచ నైవచ. దేశ రక్షణకు సమానమైన పుణ్యం కానీ, వ్రతం కానీ, యాగం కానీ ఇంకెక్కడ ఉండదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పాటుపడండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. భారత్ మాతాకి జై.